సో ఉపవాస దినమును ఆచరించుతున్నాం. మనం దేవుని యొక్క కృపలో కూడా మనందరం భద్రపరచబడి ఉన్నాము. సో తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మెరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజు చూడలకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆదరణి ఎంతవరకు అధ్యక్షత వహించండి. నీ చిత్తానుసారంగా మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము. నా తండ్రి, మేము వాక్య ధ్యానంలోనికి వచ్చి ఉన్నాము. నా తండ్రి, నీ యొక్క మాటలు మేము శ్రద్ధ కలిగి వినట కృపను అనుగ్రహించండి. నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. మీ బిడ్డలకి ఎటువంటి వాక్యములు తెలియజేయాలని ఆశపడుతున్నారు, అటు విధమైనటువంటి మాటలు నా నుండి తండ్రి ప్రభు మధ్యవర్తిగా నన్ను ఉంచి వారికి అందజేయమని కోరుకుంటున్నాం. నాయన, వినటువంటి వాక్య భావం మేము ఎక్కడ మర్చిపోకుండా తెలివితోనూ జ్ఞానంతోనూ మాటలు భద్రపరుచుకునే కృపను అందరికీ అనుగ్రహించమని వేస్తున్నాం పెట్టడి ఏడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు యథావిధిగా మనం అందరము లెంట్ డేస్ అని అనుకుంటూ ఉన్న క్రమంలో అదేవిధంగా ఉపవాసమును గురించే నేను కూడా కొన్ని రోజుల నుండి చెప్పటం జరుగుతుంది. ఉపవాసం ఎందుకు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి. గత కొన్ని వీడియోలో మీరు గమనించవచ్చు, యూట్యూబ్లో ఉన్నాయి. చూడని వాళ్ళు దయచేసి చూసి సత్యం తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి ఈరోజు కూడా ఉపవాసమే ప్రసంగంలో ఒక భాగమును మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మనకు తెలిసినంత వాటికి ఉపవాసం చేయాలి, ఈ 40 రోజులు ఉపవాసమును ఆచరించాలి అని చెప్పి మనకు తెలుసు. ఎవరు కూడా ఎందుకు చేయాలి అని ప్రశ్నించేంతట ఆలోచన పెట్టుకోరు, అంత ధోరణిలోకి కూడా రారు. మోకరించమంటారు. ఎందుకు మోకరించాలి? 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టారు? సంవత్సరంలో ఒక్కసారి ఎందుకు పెట్టారు? ఓన్లీ శనివారం మాత్రమే ఉపవాస ప్రార్థన ఎందుకు? ఈ రూల్స్ అన్నీ ఏ క్రైస్తవుడు తిరిగి క్రైస్తవ పెద్దలను అడిగిన రీతి నేను ఎక్కడ గమనించలేదు. మరి ఏం చెప్తే అదే చేయటం, మరి ఏ ఆజ్ఞను సంఘంలో స్థాపిస్తే దాన్నే కొనసాగించడం వాటికే ప్రతి ఒక్కరూ చేస్తూ వచ్చారు. అయితే దేవుడు మనకు ఆ విధంగా చెప్పలేదు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టమన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన గురించి తెలుసుకొని రమ్మన్నాడు. కాబట్టి అది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. చర్చికి వచ్చాము, ఉపవాసం ఉన్నాము, ఏడుస్తూ ప్రార్థన చేశాము, గొప్ప గొప్ప పాటలు పాడుతూ ఉన్నాము. మన ప్రార్థనకి సాటి లేదు, మన ప్రార్థనకి ఎవరు సాటి లేరు అని మాత్రం అనుకోకుండా, అని మాత్రము ఆలోచించద్దు ఎప్పుడు. ఎందుకు అనంటే అట్టి విశ్వాసము మృతము. మరి దేవుడు తెలియజేసేటువంటి మాటలు మీరు గైకొనాలి అని చెప్పి చాలా తక్కువ మంది మాత్రమే బైబిల్లో ఉన్నటువంటి నిజాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే. ఎందుకు అనంటే తక్కువ మంది మాత్రమే ఎందుకు నిజాన్ని వ్యక్తపరుస్తున్నారు అనంటే వారి భావన ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఎక్కడైనా తిరకాసుగా మాట్లాడితే, ఎక్కడైనా సంఘస్థులకి నొప్పించినట్టు మాట్లాడితే వారు సంఘానికి రాకుండా మానేస్తారు అన్న ఉద్దేశంతో కొంతమంది సత్యాన్ని చెప్పడానికి వెనకాడుతూ ఉంటారు. నువ్వు ఎలా చెప్పగలవమ్మా అలా అని అంటే, నేను చాలా సంఘాలను గమనించాను. నేను మీకు తెలిసినట్టుగా కొంతమందికి తెలుసు, కొంతమందికి నా గురించి తెలీదు. నేను సండే స్కూల్ టీచర్ని. సో ఏదైనా చర్చ్లో నేను సండే స్కూల్ పెట్టాలనుకుంటే
అక్కడ సంఘస్థుల గురించి, పాస్టర్ గారి గురించి మొత్తం తెలుసుకొని కానీ ముందడుగైన అనమాట. అంటే ఆ రోజు సండే స్కూల్ పెట్టాలనుకుంటే ఆ రోజు మార్నింగ్ మెసేజ్ టైంకి పాల్గొంటాను. కాబట్టి వారి మనస్తత్వాలను బట్టి, వారి ఆలోచన విధానాన్ని బట్టి వారి బిడ్డలు ఉంటారు, వారి సంఘం ఉంటుంది. కాబట్టి నేను ఆ విధంగానే కొనసాగుతూ ఇది కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాను, దేవుని యొక్క జ్ఞానమును బట్టి. ఇది నా సొంత జ్ఞానం కాదు. అయితే చాలామంది చాలా సత్యాలను దాచిపెట్టేస్తూ ఉన్నారు. ఈ సత్యాలు బయటకు రాకుండా చేస్తున్నారని కూడా కాదు, కానీ కొన్ని సత్యాలు సంఘంలో ఉన్న కాపరి చెప్పకపోతే ఆ సంఘస్థులు కూడా వాటిని వెతికే పని పెట్టుకోవట్లేదు, వెతికే ఆలోచన పెట్టుకోవట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు నాకు కూడా. ఎందుకు ప్రతి ఒక్కరు ప్రశ్నారూపకంగా ఉండరు మనిషి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. లోకంలో ప్రతి దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా అప్పు తీసుకుంటావు. నువ్వు అప్పు తీసుకునే క్రమంలో ఎందుకయ్యా ఇంత వడ్డీ వేసావు, మొన్నే కదయ్యా మొత్తం అప్పగించాను, ఇంకా ఎట్లా ఉంది, వీటిలో నువ్వు ప్రశ్నలు వెతికి అడుగుతున్నావు. నీ బిడ్డ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వస్తే తిరిగి వెళ్ళి ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నావు. నీ బిడ్డ తప్పు చేస్తే ఈ విధంగా ఎందుకు చేశావని ప్రశ్నిస్తున్నావు. ఇలా లోకానుసారంగా లోకపరమైనటువంటి ప్రశ్నలు కలిగి ఉంటే మరి దేవునిలో ఎందుకు నీకు అటువంటి ప్రశ్నలు లేవు? ఆధ్యాత్మికంగా దేవునిలో ఎందుకు నువ్వు ఎదగవు? సో మనిషి ప్రశ్నిస్తే నేర్చుకుంటున్నాడు అని అర్థం. ప్రశ్నిస్తే తాను తెలుసుకోవాలి అని చెప్పి ఆశపడుతున్నాడు అని అర్థం. మరి క్రైస్తవ్యంలో ఎందుకు చెప్పిన ప్రతిదీ వింటూ బుర్రలు ఊపేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము? నేను ఇంతకుముందు అలాగే ఉండేదాన్ని. తర్వాత జ్ఞానం కొలది ప్రతిదీ ప్రశ్నించడం మొదలు పెట్టాను. కాబట్టి ఎందుకు ప్రతి ఒక్క సంఘస్థులు ప్రశ్నించట్లేదు దేనిని, ఏ విషయం గురించి ఎందుకు వివరణ అడగట్లేదు అనేది నా భావన. ఇప్పుడు ఇంకో కొత్త టెక్నాలజీ కూడా చూశాను అనమాట. ఆ చర్చ్లో పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పకపోతే ఇంకో చర్చ్కి వెళ్ళిపోవటం. దీనిలో రెండు కోణాలుగా ఆలోచిస్తే ఇట్స్ యువర్ చాయిస్, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ చర్చ్కి వెళ్ళాలి, ఏ చర్చ్కి వెళ్ళకూడదు అనేది ఎవరూ నిర్ణయించలేనిది, అది మీ ఇష్టం. అయితే ఇక్కడ ఇంకో భాగం ఏంటి అని అంటే, నీకు అర్థం కాకపోతే వెళ్ళి ఆ పాస్టర్ గారిని అడుగు, అయ్యా మీరు చెప్పింది అర్థం కాలేదు, మీరు మాకు సరిగ్గా చెప్పట్లేదు, మీరు క్లుప్తంగా చెప్తున్నారు, లోతుగా ఎక్కడికి వెళ్ళట్లేదు వాక్య భాగంలోనికి అని ఎవరు ప్రశ్నించట్లేదు. నాకు ఇది వద్దంటే ఇంకో చోటకి వెళ్తున్నారు, అక్కడ కూడా సరిగ్గా చెప్పకపోతే ఇంకో చోట. అంటే నువ్వు తిరుగుతూనే ఉంటావు కానీ నీకు వాక్యం ఎక్కడా సరిగ్గా దొరకదు నువ్వు ప్రశ్నించేదాకా. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు చాలా తేలిగ్గా విమర్శించడం అలవాటు చేసుకుంటున్నారు ప్రశ్నించడం కంటే. ఆ పాస్టమ్ గారు ఎలా ఉన్నారు, ఈ పాస్టమ్ గారు ఎలా ఉన్నారు, ఆ పాస్టమ్ గారు సగమే ముసిగేశారు, పూర్తిగా వేయలేదు కాబట్టి గుండు పెట్టిచ్చేద్దాం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. విమర్శించటం ముఖ్యం కాదు, ప్రశ్నించటం ముఖ్యం. అలాగే కొంతమంది ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా నేను ఈరోజు ఉపవాసము అనేటువంటి అంశంలో ఒక భాగాన్ని తీసుకున్నాను. మరి ఏంటి ఆ భాగము అనంటే, మనం ఇప్పటిదాకా ఉపవాసం ఎలా ఉంటాము, ఎందుకు ఉంటాము అనంటే, మనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, ఆహార కొరతను బట్టి, ఇంట్లో లేమిని బట్టి, ఉద్యోగం లేమిని బట్టి, డబ్బు లేని విషయంను బట్టి, ఏదో ఒక సమస్యను బట్టి అడగటానికి ఉపవాసం ఉంటారు కొంతమంది. ఇంకో కొంతమంది ఒక 5%, 10% మంది నా కోసం సిలువలో మరణించావా ప్రభువా, నీ కోసం కనీసం నేను ఉపవాసం ఉన్నా ఉంటానయ్యా అనే రీతిగా ఉండేవాళ్ళు కొంతమంది. అయితే ఈ గుణాలు, ఈ ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులకు నేను ఒకరిని పరిచయం చేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను బైబిల్లో. ఎవరు అనంటే నెహెమ్యా గారు. ఈయన ఉపవాసం ఉన్నారు.
ఎందుకున్నారు అనే ఒక ప్రశ్న ఆయన గురించి మీరు చదివితే, ఒకసారి ఆయన గురించి మనం తెలుసుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి గమనించినట్లయితే, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి, అంటే ఈ అధ్యాయం మొత్తం మనం ఈరోజు వివరణను గమనించబోతున్నాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. నెహెమ్యా గారి తండ్రి పేరు హకల్యా, ఆయన కుమారుడైన నెహెమ్యా గారి చర్యలు అంటే ఆయన చేసిన పనులు ఏంటి? 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ ప్రశ్న రావాలి, అసలు నెహెమ్యా గారు ఎందుకు ఉపవాసం ఉన్నారు? ఆయన చర్యలు నెహెమ్యా గ్రంథంలో వ్రాయటం జరిగింది. ఏంటి ఆయన చర్యలు అంటే, ఆయన చేసిన పనుల గురించి మనకు వివరిస్తున్నారు. ఏంటి అనంటే, యూదా వారిని చెరపట్టుకొని పోతే వారి శత్రువులు కొంతమంది ఆ చెరలో నుండి పారిపోయి వచ్చారు. ఎక్కడికి? యెరూషలేముకి. యెరూషలేములో కూడా ఆల్రెడీ వేరొక శత్రువులు పాలిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యెరూషలేమును శత్రువులు స్వాధీనం చేసుకున్నారో వెంటనే ఆ దేవాలయాన్ని 12 గుమ్మాలను పడగొట్టేసి ఆ గుమ్మాలను అగ్నితో కాల్చేశారు. సో చర్చి మొత్తాన్ని నాశనం చేశారు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కట్టిన యెరూషలేము దేవాలయాన్ని. ఆ సంగతి తీసుకొచ్చి నెహెమ్యా గారు ఒక చోట కూర్చొని ఉంటే వారి యొక్క మిత్రులు వారందరూ వచ్చి, ఈ విషయం తెలుసా, కొంతమంది చెరపట్టబడిన వారిలో నుండి యూదులు కొంతమంది పారిపోయి యెరూషలేముకి వచ్చారు, ఇంకొంతమంది ఉన్నటువంటి శత్రువులందరూ కలిసి తమ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్నటువంటి యెరూషలేమును కూల్చేసి కాల్చేశారు అని చెప్పారు. విన్న వెంటనే ఆయన చేసిన పని ఏంటి? ఆ మాటలు వినినప్పుడు ఉపవాసం ఉండి, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఆయన కూర్చున్నాడు ఎందుకు? ఏడ్చాడు ఎందుకు? దుఃఖపడ్డాడు ఎందుకు? ఉపవాసం ఎందుకున్నాడు? ఏ విషయం వింటే ఆయన ఆ పనులన్నీ చేశాడు? ఒక దేవాలయాన్ని కూల్చారన్న విషయాన్ని విని ఆయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఇప్పుడు మనం ఉండే ఉపవాసం ఏంటి? మనకు వచ్చిన కష్టానికి, ఎగ్జాంపుల్గా అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చేయని ఉపవాసం. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం తీర్చేయని ఉపవాసం. అయ్యా ఈ పని అనుకుంటున్నాము, ఈ పని జరగాలి కాబట్టి నీకోసం నేను 3-4 రోజులు ఉపవాసం ఉంటాను. కాబట్టి మన ఉపవాసాలు ఏ విధంగా ఉంటే, బైబిల్లోని భక్తుల ఉపవాసాలు గొప్పవి. వారు దేనికోసం ఉన్నారు? వారి కోసం ఉండలేదు, వారి మిత్రుల కోసము, వారి బంధుమిత్రుల కోసము, వారి రక్త సంబంధికుల కోసము, ఎవరి కోసమో ఈ ఉపవాసాన్ని ఆయన చేయలేదు. కానీ దేవుడి ప్రేరేపణతో కట్టించినటువంటి దేవుని మందిరాన్ని కూల్చారని చెప్పి వారు ఉపవాసం ఉండటం జరిగింది నెహెమ్యా గారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన గూర్చి కాకుండా ఎప్పుడైనా సేవకుల గురించి ఆలోచించామా అనేటువంటిది రాత్రికాలపు ప్రశ్న. మన గురించి, మన యొక్క పరిస్థితుల గురించి, మన యొక్క స్థితిగతులను గురించి కాకుండా ఎప్పుడైనా మనము మనల్ని కాచేటువంటి కాపరుల గురించి ఎప్పుడైనా ఆలోచించామా? రీసెంట్గా జరిగినటువంటి ఒక గొప్ప విషాదకరమైన సంఘటన తెలుగు రాష్ట్రం మొత్తం హల్చల్ చేసింది. ఆ విషయం దైవజనులైనటువంటి ప్రవీణ్ పగడాల గారు చనిపోవటము,
అది హత్యనా లేక ప్రమాదకరమా ఏది తేలనటువంటి స్థితిలో. సరే, ఏ విధంగా చనిపోయారు అనేటువంటిది తర్వాత పెడితే, ఆయన తాను పోరాడే క్రమంలో చనిపోయారు అనేటువంటిది మనం గమనించాలి. ఆయన కోసం చాలామంది సేవకులు, చాలామంది సంఘాలు ఆయన కోసం నిలబడ్డాయి నేటి వరకు. ఇప్పటి నుండి జాగ్రత్త పడుతూ ఉన్నారు అన్నమాట. ప్రతి సంఘ కాపరి జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ పాస్ అవుతూ వచ్చాయి. అయితే ఎవరు కూడా ఈ విధంగా దేవుని కార్యముల గురించి, దేవునికి చేసినటువంటి అన్యాయం గురించి ఎక్కడ ఏ ఒక్క మనిషి ఈ కాలంలో ఉండడు ఉపవాసం. కానీ సంఘ కాపరి తన సంఘం కొరకు, తన సంఘం ఫోన్ చేసి అయ్యా నాకు ఈ విధంగా ఉంది అని అన్న వెంటనే ఆయన ప్రార్థన చేస్తాడు. మళ్ళీ ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన నీ గురించి నా గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. మరలా సంఘంలో ఇంకోసారి దానిని అనౌన్స్ చేసి మరలా ప్రార్థించడం మొదలు పెడతారు. అయితే మనం చేసేది ఏంటంటే రోజు రావటం, వచ్చి ఆయన చేత ప్రేయర్ చేయించుకోవటం, వెళ్ళిపోవటమే చేస్తున్నాం. కానీ ఎప్పుడు ఆయన గురించి, ఆయన సమస్యల గురించి మనం ఎప్పుడు ఆలోచించిన వారంగా లేవు. అయితే ఇక్కడ నెహెమ్యా గారు చేసినటువంటి పని అక్కడ ఎవరు చేయలేకపోయారు, యూదులతో సహా. వారు బందీలుగా ఉండి కొంతమంది పారిపోయి తమ స్వదేశానికి వచ్చి కూడా చక్కగా ఇల్లంతా కట్టుకొని హ్యాపీగా నివసిస్తున్నారు. కానీ మన దేవాలయం కూలిపోయింది, మన దేవాలయాన్ని కూల్చేశారు, మరలా తిరిగి కడదామనే ఆలోచన ఎవరికి అక్కడ రాలేదు. కానీ ఓన్లీ నెహెమ్యా గారికి మాత్రమే వచ్చింది ఆలోచన. ఆ దేవాలయం పడగొట్టబడటానికి, యూదులు చెరలోకి వెళ్ళటానికి కారణము దేవుడు. ఎందుకు అనంటే వారు చేసిన అతిక్రమమును బట్టి ఆయనకు కోపం వచ్చి ఈ విధంగా చేయటం జరిగింది. అయితే నెహెమ్యా గారు దీనిని గ్రహించి వెంటనే ఏం చేశారో చూడండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. వెంటనే ఆయన ఉపవాసం ఉండి ఏడుస్తూ బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. దేవునికి ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఈయన ప్రార్థన ఆయన గురించి చేసుకోవట్లేదు, ఆయన ఆరోగ్యం గురించి చేసుకోవట్లేదు, ఆయన బంధుమిత్రుల కోసం చేసుకోవట్లేదు, ఆయన పరిచర్య గురించి చేసుకోవట్లేదు, ఆయన రాజు అంటే ఆయన దేశాన్ని పరిపాలించేటువంటి రాజు గురించి చేయట్లేదు. నెహెమ్యా గారు వేరే పట్టణస్థుడు. ఆయన ఏ పట్టణం గురించి చేస్తున్నాడంటే యెరూషలేం పట్టణం. అంటే ఎరుగని పట్టణమైనటువంటి, చూడని పట్టణమైనటువంటి ఒక పట్టణం గురించి, ఆ పట్టణంలో జరిగిన సంఘటనల గురించి ఒక మనుష్యులకి బదులు ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ఏమని? ఇజ్రాయేలీలకు బదులుగా నేను ప్రార్థన చేస్తున్నా అంటే ఈయన ఎలా ఉన్నాడు? ఇజ్రాయేలీలకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు ఈ నెహెమ్యా గారు. ఎవరైనా ఆ పని చేయగలరా ఈ సిచ్యువేషన్లో? పలానా ఊర్లో భూకంపం వచ్చింది, పలానా ఊర్లో సునామీ వచ్చింది అని విన్నా వెంటనే అయ్యో అమ్మో అని అనుకుంటాం అంతే. కానీ వారి గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశామా? నిన్న ఈరోజు మయన్మార్లో భూకంపం వచ్చింది. 12 నిమిషాల గ్యాప్లో 2 భూకంపాలు. ఒకటేమో 7.7 రీడింగ్, అది వచ్చిన 12 నిమిషాలకి మరలా ఇంకో భూకంపం, అది 6.4 రీడింగ్. అంటే భూకంపంలో కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి కదా, కొన్ని భవనాలన్నీ స్పాట్లో కూలిపోయి, అలా కొన్ని వేల భవనాలు కూలిపోయాయి. అది ఏ భూకంపానికి అంటే రెండోసారి కూలాయి.
ఫస్ట్ సారి భూకంపానికేమో బిల్డింగ్ మీద ఆల్రెడీ ఎన్నో ఫ్లోర్లు ఎత్తులో ఉన్న వాటర్ స్విమ్మింగ్ పూల్ పడినట్టు, అది ఫస్ట్ వచ్చిన భూకంపం జరిగింది. అంటే ఉయ్యాలు ఊగినట్టు ఊపేసింది ఒక బిల్డింగ్. అది ఆగిపోయింది. 12 నిమిషాల తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చింది. అప్పుడు ఉన్న భవనాలన్నీ కుప్పకోవటం మొదలైంది. సో వేల మంది జనం చనిపోయారు, ఇంకా వెతుకుతున్నారు, ఇంకా శిథిలాల్లో ఇంకా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు వారి కోసం మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఇతరుల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? కనీసం ఇతరుల కోసం ఉపవాసం ఉన్నామా? నీ ఉపవాసంలో కనీసం వారిని జ్ఞాపకం చేసుకున్నావా? నువ్వు ఏ విధంగానైనా ఉపవాసం ఉండు, కనీసం ఇలాంటి వారిని నువ్వు జ్ఞాపకంలోనికైనా తెచ్చుకున్నావా? కానీ ఈయన నెహెమ్యా గారు ఇజ్రాయేలీలకు జరిగిన గొప్ప నష్టం గురించి ఆయన ప్రార్థన చేయటం జరుగుతుంది. యెరూషలేము గురించి బాధపడుతూ, చెరపట్టుపోయినటువంటి ఇజ్రాయేలీల గురించి బాధపడుతూ, వారి బదులు నేను విజ్ఞాపన చేస్తున్నాను అని నెహెమ్యా గారు చెప్తున్నారు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు? 6వ వచనం, నీకు విరోధముగా పాపము చేసి ఇజ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. దీనంతటికి కారణం వారు చేసిన పాపమే, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అయితే నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. వాళ్ళు పాపం చేశారు, నేను పాపం చేశాను, నా తండ్రి పాపం చేశాడు, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు. మేము నీ ఎదుట బహు అసహ్యులమై ఉన్నాము. తగ్గింపు ప్రార్థన. ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉండాలి. మనుషులు ఎదుట మనుషులు మనం చేసిన తప్పులు పాపాలు అన్న మాటలు ఎప్పటికీ ఒప్పుకోం. అవునా? ఎప్పుడు ఎదుటి వారి దగ్గర నువ్వు ఇది చేసావుగా అంటే నేను చేయలేదు, నువ్వు చూసావా అన్న మాట వచ్చేసింది. సో మనుషుల ఎదుట మన పాపాలు ఒప్పుకోం, అలాగే దేవుడు ఎదుట కూడా ఒప్పుకోవట్లేదు. దేవుడు అందుకే మన ప్రార్థనలకు త్వరగా ఆయన సమాధానమును ఇవ్వడు. మీ యొక్క పాపములను రిపెంట్, పశ్చాత్తాప పడితే, మీ యొక్క పాపమును ఒప్పుకుంటే, ఇదిగో నేను ఈ విధంగా చేశానయ్యా, ఈ విధంగా ఉన్నానయ్యా, క్షమించయ్యా, అయిపోయింది. ఇక దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవడంట దేవుడు. బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే క్షమించు అని ఒక పాపాన్ని ఒప్పుకుంటావో, దాన్ని మరలా వెనక్కి వెళ్ళి నువ్వు అప్పుడు అలా చేశావు అన్న మాట తీసుకురాడు దేవుడు. అలాగే నెహెమ్యా గారు చేసే ప్రార్థన, వీరు వేయడం తప్పు చేశారు, పాపం చేశారు, ఒప్పుకుంటా, అలాగే నేను కూడా చేశాను, నేను కూడా పశ్చాత్తాపడుతూ నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడనలైనను విధులనైనను మేము గైకొనకపోతిని. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగమంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకుని నా స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. ఆయన ధర్మశాస్త్రమును ఎంత బాగా పఠిస్తే, అవలంబిస్తే అన్ని మాటలు ఆయన మాట్లాడగలడు. నువ్వు మోషే గారి చేత ధర్మశాస్త్రం రాపిచ్చావు కదా, ఏమని? మీరు నా మాట వింటే సరే, లేకపోతే మిమ్మల్ని అన్యజనుల్లోకి చెదరగొట్టేస్తాను, ఎటు పడితే అటు వెళ్ళిపోతారు, నామరూపాలు లేకుండా వారిలో కలిసిపోతారు అని చెప్పి అన్నాడు. అని ఒకవేళ తర్వాత చెదిరిపోయాక మీరు మారు మనస్సు పొంది నేను కావాలి, నా దగ్గర పశ్చాత్తాప పడితే, అప్పుడు మీరు ఎక్కడెక్కడున్నారో వారందరినీ తీసుకొచ్చి నేను ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను, అక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చేస్తాను, అప్పటికి మిమ్మల్ని క్షమించేస్తాను అని అన్నావు కదా.
అని చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామము భయభక్తులతో గణపరుచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుల ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఇక్కడ మనము ఒక అధ్యాయం మొత్తం చదివాం. నెహెమ్యా గారు గ్రంథంలో ఒక అధ్యాయం మొత్తం చదివాం. ఈ అధ్యాయం అంతా విజ్ఞాపన. ఆయన ఒక పట్టణం గురించి ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆ దేవాలయం మరలా తిరిగి కట్టబడుటకు ఉపవాసం ఉన్నాడు. వారి దోషాలు వారి పాపాలు క్షమించమని మధ్యవర్తిగా ఉపవాసం ఉన్నాడు. చివరికి నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టే మేము ఇప్పుడు తగ్గి మేము నీ ఎదుట క్షమాపణ అడుగుతున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించి ప్రభువా, ఇక నుండి ప్రతిదీ నీవే కొనసాగించు అని నెహెమ్యా గారు ఒక ఉపాయం ఆలోచించారు. మరలా దేవాలయాన్ని కట్టాలంటే డబ్బులు కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజుగారిని సహాయం అడుగుదామని వెళ్ళబోతూ ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ చిత్తంలో జరిగించి మనుషుల మనస్సులను మార్చుము, మేము అనుకున్న రీతిగా జరిగించుటకు ఆ మనుషుని మనస్సు మార్చుము అని అంటాడు దేవుడు. సో ఈయన కట్టాలి కాబట్టి, ఈయనకి డబ్బులు అవసరము కాబట్టి అట్టి విధంగా ఇచ్చేటట్లుగా రాజు మనసు మార్చయ్యా అని చెప్పి ఈయన ప్రార్థన చేశాడు. ఈయన ఎవరు అని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు అని అంటే, రాజు దగ్గర గిన్నె అందించేటువంటి వాడు, పాత్ర అందించేటువంటి వాడు ఈ నెహెమ్యా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఈ రాత్రి కాలంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, నెహెమ్యా గారి వల్ల నీవు కూడా తెలియని జనం కోసము, తెలియని ప్రాంతాల కోసము, తెలియని సమస్యల కోసం, అంటే నీ దరిదాపుల్లో లేనటువంటి సమస్యల కోసం ఉపవాసం ఉండి ఏనాడైనా ప్రార్థించావా? ఏనాడైనా వారి గురించి ఆలోచించావా? ఎన్నో చోట్ల ఎంతో మంది బాధింపబడుతూ ఉన్నారు. ఎన్నో చోట్ల అన్యాయం జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ మనం ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఎంతో మంది మనలాంటి ప్రజలు బాధింపబడుతూ ఉన్నారు ప్రపంచం మొత్తం. మరి అలాంటి వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనలను కాచేటువంటి కాపర్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనకు దేవుని గురించి వివరించేటువంటి వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి ఇట్టి వారి కోసం మీరు కూడా ఇట్లాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దుఃఖపడండి, ఏడవండి అని మాత్రం నేను చెప్పట్లేదు, కానీ వారి గురించి కూడా ఆలోచించండి అని చెప్తున్నా. నా వాదన ఒక్కటే, నా యొక్క భావన ఒక్కటే, ఉపవాసం ఉంటేనే దేవుడు ఏమీ ఇవ్వడు. ఇట్స్ యువర్ చాయిస్. నీకు ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే నష్టం లేదు. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఉపవాసం ఉంటేనే దేవుడు ఇస్తాడు అన్న మాట ఎప్పుడు అనరాదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ విధంగా నెహెమ్యా గారి లాగా ఆలోచన కలిగి ఉండి, నువ్వు నీ పొరుగు వారి కోసము, నీ బంధుమిత్రుల కోసము, నీ సహోదరుల కోసము ఎప్పుడైనా ప్రార్థించేవా? నీ ఏకాంత ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకున్నావా అనేటువంటిది ఈ రాత్రికాల ప్రశ్న. ఒకవేళ ఆలోచన చేయకపోతే ఇప్పుడు ఆలోచించేయి, ఇక నుండి ఆలోచన చేయి. తెలియని వారికి ఆలోచనను కొనసాగించు, వారికి తెలియజేయి, వారికి అందజేయి. ముఖ్యంగా నువ్వు తెలుసుకో. ప్రతి ఒక్కటి నమ్మేయాలని కాదు, నేను చెప్పే మాటలను కూడా నమ్మాలని కాదు. వెతకండి, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. పరిశీలించండి వాక్యాన్ని. ఒక వాక్యం, ఒక ప్రవక్త, ఒక బోధకుడు, ఒక పాస్టర్ గారు మీకు చెప్పారు అని అంటే విని వెళ్ళటమే కాకుండా ఇంటికి వెళ్ళి కూర్చొని దాన్ని పరిశీలించాలి.
దానికి ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించాలి. నిజంగా నెహెమ్యా గారు ఇదే విధంగా ప్రార్థన చేశారా? ఆలోచించండి. తర్వాత నిజంగా నెహెమ్యా గారికి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి సంబంధం లేదా? ఆలోచించేయండి ఒకసారి, చదవండి మొత్తం. కాబట్టి ప్రతిదీ ఆలోచన పూర్వకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి రాత్రి కాలమున ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రపంచంలో మనలాగే సహోదరులు, సహోదరిణీలు, ఆడబిడ్డలు, అమ్మలు, నాన్నలు, తాతలు, అమ్మమ్మలు ఉన్నారు. మనలాంటి ప్రాణమే వారిది కూడా, మనలాంటి భావనలే వాళ్ళవి కూడా, మనలాంటి మనస్తత్వాలే వారివి కూడా. కాబట్టి వారి గురించి కూడా కొంత ఆలోచన చేద్దాం. వారు అన్యులు, వారి జోలికి మేము వెళ్ళము, వారిని ముట్టుకోము అని అంటారు కొంతమంది. మా తాతగారే అంటారు డైరెక్ట్గా. నేను చిన్నప్పుడు వినేదాన్ని. చిన్నప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు కదా, ఒక 12 అలాంటి వయసులోనే అనేవాళ్ళు. మా తాతగారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్తే రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకెళ్ళి వచ్చేసేయాలి. ఎందుకు అని అంటే చుట్టుపక్కల అందరూ అన్యులు ఉంటారు, వాళ్ళ ఇళ్ళ ముందు నుంచోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళతో మాట్లాడితే పాపం, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు కోప్పడతాడు. ఈ విధంగా చెప్పేవారు అనమాట మా తాతగారు చిన్నప్పటి నుంచి. కానీ అది చాలా తప్పు. మనలాంటి వారే వాళ్ళు కూడా, మనలాంటి భావనలే వారికి ఉన్నాయి. మనము కూడా అట్టి విధంగా వ్యతిరేకంగా ఉంటే అప్పుడు అంటారు మనల్ని దేశద్రోహులు అని. కాబట్టి మనము ఐక్యంగా ఉండాలి, ఒకరి గురించి ఒకరు ఆలోచన చేయాలి. అందుకే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఫస్ట్ మనిషిని మనిషిగా చూద్దాం, మనిషిగా మాట్లాడదాం, మనిషిగా వారి గురించి తెలుసుకుందాం, మనిషిగానే వారితో స్నేహం చేద్దాం. గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు, మనిషిని మనిషిగానే చూడాలి. కానీ ఇప్పుడు ఎవరు ఆ విధంగా చూడట్లేదు. ఏ విధంగా చూస్తున్నారంటే ఏమిట్లు. నా దగ్గరికి కూడా చాలా సార్లు వచ్చారు. నేను ఎప్పుడైనా సిబిసికి వెళ్ళేటప్పుడు, సండే స్కూల్ కార్యక్రమాలకి లేకపోతే చర్చెస్కి వాటికి నన్ను ఆహ్వానించినప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. నేను నవ్వుతూ సర్లే అన్నట్లుగా ఉండేదాన్ని. కాబట్టి అది క్రైస్తవ్యంలో ఉండకూడదు. క్రీస్తు మనకు అది నేర్పలేదు. క్రీస్తు ఈ లోకమును ఎంతో ప్రేమించను. క్రీస్తు కులమత భేదాలు చూస్తూ ఎక్కడ భేదాన్ని మనుషుల్లో చూపించలేదు. క్రీస్తు ఈ లోకమును ఎంతో ప్రేమించను. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ప్రతిదాన్ని దేవుడు సమానంగా ప్రేమించాడు. కాబట్టి మనము కూడా అదే విధమైనటువంటి సమానత్వం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, మరి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరి బాధలను తెలుసుకున్నాక వెంటనే వారి గురించి ప్రార్థన చేద్దాము. అట్టి విధంగా నీవు ఈ యొక్క క్రియను బయట పెట్టినట్లయితే నీవు నమ్మేటువంటి క్రీస్తు గురించి ఆలోచన చేస్తారు ఎదుటి వాళ్ళు. నీవు పాటించేటువంటి క్రీస్తు యొక్క సూత్రాలను వారు ఒకసారి ఆలోచన చేస్తారు. ఇంత గొప్ప గుణాలను నేర్పించాడా క్రీస్తు, ఎవరి క్రీస్తు అని. కాబట్టి నీవు సువార్త చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమను మాత్రం చూపించకుండా ఉండద్దు. నువ్వు ఎంత చేసినా సరే ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవు అని పౌలు గారు అంటారు. కాబట్టి సువార్త 2, ఫస్ట్ నీకు ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగి ఉండి ప్రతిదీ చెప్తాం మొదలు పెట్టాలి. లేదు, దేవుడు ప్రతి ఒక్కరిని శిష్యులుగా తయారు చేయమన్నాడు కాబట్టి నేను కూడా శిష్యులుగా తయారు చేయటం అనేది కరెక్టే. కానీ ఆ అడుగు వేసే ముందు ఇంకొక అడుగు వేయాలి అని అంట నేను. అంటే ఇప్పుడు నా ఆలోచన ఏంటి, ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను కొన్ని చర్చెస్ చూశాను. చర్చ్కి ఎవరు రారు, కానీ పాస్టర్ గారు వెళ్ళి 2-3 పాటలు పాడతారు. ఎవరు ఉండరు అన్నమాట చర్చ్లో. నేను ఆ రోజు గమనించాను, ఒక్కదాన్ని నేను, పాస్టర్ గారే ఉన్నారు, పాటలు పాడారు. ఒక 15-20 నిమిషాలు వాకింగ్. నాకు నిద్ర వచ్చింది. నేను ఆవులు ఇచ్చాను, చల్లదనానికి నిద్ర వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు, మరి ఆయనకు అర్థమైందో లేదో తెలియదు, నాకైతే నిద్ర వచ్చింది.
నా మనసు అంది, తప్పు స్థూల సమయంలోకి వచ్చి నిరవతావు నువ్వు, ఆనందంతో వచ్చిందా, నీకు భయం లేదు, భక్తి లేదు అన్నది. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఆయన ఎవరికో చెప్పుకుంటున్నాడు వాక్యాన్ని, నాకు చెప్పట్లేదు కాబట్టి నాకు నిద్ర వచ్చింది. ఇప్పుడు నాకు నిద్ర రాకుండా నేను ఉండాలి అని అంటే నేను జాగ్రత్తగా వినాలి. నేను జాగ్రత్తగా విన్నా నాకు అర్థం కావట్లేదు, నేనేం చేసేదానికి? నాకు దీనికి నిద్ర వస్తుంది. ఆయన ఏదేదో చెప్పుకుంటున్నాడు, చెప్పాలి అన్న ఆజ్ఞతో ఆయన చెప్తున్నాడు అంతే. కానీ ఎవరికి చెప్తున్నావు? సువార్త రాళ్ళకి రప్పలకా చెప్పేది? సువార్త ఎవరు లేని ప్రదేశాల్లోనా చెప్పేది? దాన్ని సువార్త అనరు. మైక్ ద్వారా వందలాది మంది వింటారు, చుట్టూ 4 చర్చిలు ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాట ఎక్కడ వినిపిస్తుంది? వినిపించదు. అంటే నువ్వు అక్కడ మాట్లాడి అనవసరం, నీ సువార్త వ్యర్థం. నువ్వు అలాంటి ప్లేసుల్లో మాట్లాడితే ఆ సువార్తకు అమర్యాద. మళ్ళీ ఇంకో చోట ఒక స్త్రీ ఒక పెద్ద మైక్ పట్టుకొని మౌత్తో చేత్తో పాట పాడుతుంది, రాకడది సంథింగ్ ఏదో పాట. సిగ్నల్ లైట్ దగ్గర, ఇక్కడ నుంచి ఉంది సిగ్నల్ లైట్ దగ్గర, అందరు సిగ్నల్ వస్తుంది, ఆపుతున్నారు, ఆగుతున్నారు బళ్ళు, మిగతా వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ ఆగుతున్నారు. ఇది ఈ క్రమం జరుగుతుంది. మధ్యలో నడుచుకుంటే లేదు, అట్లా చూస్తున్నారు, అట్లా చూసి వెళ్ళిపోతున్నారు, ఇలా చూసి ఇలా అంటే ఉపయోగం లేదు అని నేను అంట. కానీ వాళ్ళ ధోరణి ఏంటి? ఎవరో ఒకళ్ళు వింటారు అని. ట్రాఫిక్ సిగ్నల్ అంటే ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా అసలు ఉండదు, గందరగోళంగా ఆ యొక్క బళ్ళ సౌండ్, ఇంజిన్ సౌండ్, హార్న్ సౌండ్లు, వాళ్ళు అరుచుకోను వీళ్ళు అరుచుకోను. ఆ గందరగోళంలో నువ్వు పాట పాడటము, నువ్వు పాడిన పాటల్లో వాళ్ళు వింటాము. ఏమన్నా ఉందా? చెప్పమన్నాడు, చెప్పాం. బాధ్యత లేనటువంటి పనులు ఇవి అని అంట. నేను ఉపయోగం లేని చోట నువ్వు చెప్పటం ఎందుకు? మరేం చెయ్యాలి? మళ్ళీ ఇంకో సువార్త ఏంటి అని అంటే, కొంతమంది దళమంతా కలిసి వెళ్తారు, అన్యుల వీధుల్లో నుంచుంటారు, సువార్త చెప్తూ ఉంటే వాళ్ళే బయటకు వచ్చి మా చోట మీరు సువార్త చెప్పద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటారు. లేదు, నీకు ఇష్టమైతే నువ్వు కళ్ళు మూసుకో లేదా చెవులు మూసుకో, మేము చెప్పుకొని వెళ్తాం. ఎందుకు? మాకు స్వేచ్ఛ ఉంది, మాకు స్వేచ్ఛనిచ్చింది రాజ్యాంగం, కాబట్టి మేము చెప్పుకుంటాం. నీకు ఇష్టం లేకపోతే పక్కెళ్ళవయ్యా, అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళకి పెట్టడం ఎందుకు? ఇప్పుడు అన్నం ఉంది, ఫుల్గా తినేసి కడుపు నిండా పెట్టినోడి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అన్నం పెడితే వాడు తింటాడా? కావాలంటే లేచి తొక్కన్నా వెళ్తాడు, కానీ నోట్లకి ఇంకో ముద్ద వెళ్ళదు. లేదు, ఇష్టం లేనటువంటి పదార్థాలు తీసుకొచ్చి వాడు ముందు పెట్టినా వాడు తిండు. అక్కర్లేదు, వద్దు అన్నప్పుడు వదిలేయాలి. అందుకే కదా దేవుడు అంటుంది, నిన్నెవరైనా వ్యతిరేకంగా దూషించిన ఏదైనా సమస్య వస్తే, ఎప్పుడు సువార్త విషయంలో ఏం చేసి రమ్మన్నాడు దేవుడు? నీ పాద ధూళి దులిపొచ్చే. ఇవి చేయట్లేదు మనోళ్ళు, తిరగబడుతున్నారు. అదే దేవుడు అంటున్నాడు, ఎక్కడ నేను మిమ్మల్ని పిలిచింది సువార్తను చెప్పమని, బెదిరించి చెప్పమని కాదు. ఆ బెదిరింపు కరెక్ట్ కాదు. మన క్రైస్తవులు చాలా మారాలి. మన క్రైస్తవ్యంలోనే లోపం ఉంది అంట నేను. వారి ఆలోచనలోనే లోపం ఉంది. ఒకడు మనల్ని రెచ్చగొడితే మనం తిరిగి రెచ్చిపోతే అది క్రైస్తవ్యం కాదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి. అలా ఒక సువార్త గురి చేశాడనమాట. ఎక్కడ అనంటే ట్రైన్లో అనుకుంటా బోధిస్తూ ఉంటాడు. ట్రైన్ ఒక వీధిలో అనుకుంటా, ట్రైన్ ఒక వీధిలో సంథింగ్, చాలా రోజులైంది చూసి. పెద్ద ఆయన, ముసలాయన బోధిస్తూ ఉన్న క్రమంలో ఒక ఆయన వచ్చి చంప మీద కొడతాడు. కుర్రోడు సువార్త చెప్పేదని పెద్ద వ్యక్తి. ఇక ఆయన పడిపోయాడు ఆ దెబ్బకి. మళ్ళీ లేచి దులుపుకొని మైక్ పెట్టుకొని మళ్ళీ చెప్తూ ఉంటే మళ్ళీ దగ్గరికి వచ్చాడు. కొట్టని ఇంకో చెంపట్లో చూపించాడు. మళ్ళీ కొట్టాడు రెండోసారి. కొట్టగానే మిగతా వాళ్ళు ఫస్ట్ సారి చూసే ప్రతి ఒక్కళ్ళు సైలెంట్గా అంతా ఉన్నారు, సైలెంట్గా. రెండోసారి కొట్టేసరికి అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. మళ్ళీ పడిపోయాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ దులుపుకొని మళ్ళీ మైక్ పట్టుకొని. మూడోసారి కొట్టడానికి వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదురు తిరిగారు. స్టాప్, వాట్ ఆర్ యూ డూయింగ్ అని. అంటే దేవుడు ప్రతిదీ
అర్థవంతంగానే చెప్పాడు కానీ మనకి అర్థం కావట్లే. వెంటనే వాళ్ళందరూ వచ్చి అతన్ని ఆపేసి అక్కడి నుంచి పంపించేశారు. కాబట్టి క్రీస్తు చెప్పినటువంటి విధంగా, క్రీస్తు చూపించినటువంటి మార్గంగా నీ సువార్త వెళ్తే చాలా గొప్పగా నడుస్తుంది. మనకు ఇష్టం వచ్చినట్లుగా, మనకు వచ్చే విధంగా ఎట్లా పడితే అట్లా సువార్త కాదు. మరి ఇంకో చోట, మరి ఇప్పుడు జరిగేటువంటి ఆంధ్ర ఇక్కడే అనుకుంటున్నాను, మరి నేను ఎక్కడైతే వినలేదు, గంటకి ఒక బెల్లు కొట్టిద్ది, కొట్టిన వెంటనే వాక్యం చెప్తాం. ఇంకో చోట్ల అయితే అరగంటకు ఒకసారి కొడతారు బెల్లు, వాక్యం చెప్పటం, ప్రేయర్ చేయటం. ఒక పాస్టర్ గారిని ఏమిరా ఇది ఇప్పుడే కదా పడుకున్నది, ఏంటి గంట శబ్దం లేచి వింటే వాక్యం చెప్తుంది, ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారిని అడిగితే ఏంటండి రోజు గంటకి వాయిచ్చేస్తున్నారు మమ్మల్ని, ఏంటది అని అంటే సువార్త చెప్తున్నామండి. సువార్త అంటే చెప్పాలి, నిద్రపోయేవాడిని లేదు చెప్తావు సువార్తను. నువ్వు కూడా విను, ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు నువ్వుండు ఎగ్జాంపుల్గా, నువ్వు కూడా విను. కాబట్టి ఆలోచన చేయాలి. ఎవరికైనా ఏదైనా చెప్పాలి, వారు ఏ విధంగా తీసుకుంటారు, వారు ఏ భావనలో ఉన్నారు, వారు ఏ ఆలోచనలో ఉన్నారో తెలుసుకొని వారికి చెప్పాలి. కానీ నీ చెప్పమన్నాడని చెప్పి వెళ్ళి చెప్పేస్తావంటే ఆడికి చిర్రెత్తిపోయింది. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే, కోపం. ఇప్పుడు జరుగుతున్న అపార్థాలు కూడా అవే. సువార్తను మృదువుగా చెప్పాలి ఎవరికైనా వ్యక్తికి. ఒక పాస్టర్ గారు అన్నారు ఏ విధంగా చెప్పాలి అని అంటే, అది కూడా నాకు కొద్దిగా నచ్చలేదు ఆ విధం చెప్పటం కూడా. ఏంటి అని అంటే, ఆ విధం ఎలా ఉంది అని అంటే, సరే మీకు చెప్తాను, మీ అభిప్రాయం చెప్పడం తర్వాత నా అభిప్రాయం చెప్తాను. ఏంటంటే పాస్టర్ గారు చక్కగా ఊరు వెళ్తున్నారు, ఊరు వెళ్ళే క్రమంలో ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారట. ఆయన పక్కన ఒక బిజినెస్ మ్యాన్ చాలా బిజీగా ఫోన్ కాల్స్, ల్యాప్టాప్స్ అన్ని బిజీగా చూసుకుంటూ ఉన్నారట. అయితే ఆయన అడిగారు, ఏమంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నారు, నాకు ఒక ఏంటది ఒక సలహా కావాలి. నేను కూడా కొన్ని బిజినెస్లు పెట్టాలనుకుంటున్నాను, కొంతమందికి పెట్టించాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది చెప్తానంటే, చెప్పండి మీ ఆలోచన, దాన్ని బట్టి నేను చెప్తానంటే, ఈ బిజినెస్ పెట్టాలి, ఈ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ని తీసి ఈ 2 చోట్ల పెట్టాలి, ఈ 2 చోట్ల వచ్చిన ప్రాఫిట్ని మిగతా చోట్ల పెట్టాలని నేను చెప్పాను. ఆయన అన్నాడు లేదండి, ఆ ప్రాఫిట్ ఇటు తీసుకొస్తే మళ్ళీ పోయింది, కాబట్టి ఇటు పెట్టాలి అని చెప్పి ఆయన కూడా సవరించి చెప్పాడు. సరేనండి, ఇక ఇలా కొనసాగుతూ నా బిజినెస్లు పెద్దగా పెరుగుతూ వస్తాయి, ఒకనొక కాలంలో ఇవన్నీ కూలిపోతాయి కదండి అని అన్నాడంట పాస్టర్ గారు. ఎందుకు కూలుతాయండి ఇవన్నీ అని అన్నాడంట. లేదండి, ఒకనొక కాలంలో బిజినెస్లు కూలిపోతాయి, మనం కట్టుకున్న భవనాలు కూలిపోతాయి, మనం సంపాదించుకున్న డబ్బు కూలిపోయింది కదండి అని అన్నాడు. ఎందుకు కూలిపోయిద్దండి అని అంటే, భూమి అంతరించబోతుంది. భూమి ఎందుకు అంతరించిపోయిద్దండి? ఎవరు చెప్పారని నా బైబిల్ చెప్పింది, నా దేవుడు చెప్పాడు. త్వరలో యుగాంతం రాబోతుంది, త్వరలో దేవుడు భూలోకానికి రాబోతున్నాడు అని చెప్పి అప్పుడు నేను క్రీస్తు గురించి చెప్పడం మొదలు పెట్టాను. దీన్ని ఏమంటారు? నువ్వు స్టార్ట్ చేసింది సువార్త చెప్పడానికి, ఒక టాపిక్ని రేపి దాన్ని అటు నుంచి తీసుకెళ్ళావు, దాన్ని మీ భావాల్లో మీరేమనుకుంటున్నారు దాన్ని. నాకైతే అది కూడా నచ్చలేదు, నాకు ఆ విధం కూడా నచ్చలేదు, నా భావన నన్ను అడిగితే. కాబట్టి నీ సువార్త ధోరణి, నీ సువార్త చాలా బాధ్యత కలిగినటువంటి విధంగా ఉండాలి అని నా భావన. సువార్తని ఎదుటివారికి విక్రింత పాలుగాను విసుగుగాను ఉండకూడదు. కాబట్టి ఎవరికైనా మీరు సువార్త ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటే మాకు వినాలని లేదండి అంటే వదిలేసేయండి. వినాలని లేకపోయినా చెప్తాం, మూలం పెట్టుకోండి అంటే ఎవరు పెట్టుకోరు, వదిలేసేయండి. కాలుకున్నటువంటి ధూళిని దులపండి, వెంటనే ఆ ధూళి తర్వాత రాజ్యంలోనికి వచ్చేసి నీకు సాక్షిగా నిలబడుతుంది, ఇబ్బంది ఏం లేదు. నువ్వు పోట్లాడితేనో గొడవ పడితేనో నీ మీదకి రాదు ఆ ప్రభావం, నువ్వు నమ్మినటువంటి క్రీస్తు మీదకి వస్తుంది ఆ ప్రభావం. కాబట్టి ఇటువంటి సువార్తలు ఆపేద్దాం.
ఈ విధమైనటువంటి సువార్తలను కొనసాగించకుండా ఆలోచించి ప్రతి మాటను చెప్దాము, ఆలోచించి ప్రతి మాటలో నడుద్దాం. అదేవిధంగా మనం ఇతరుల గురించి కూడా ప్రార్థన చేద్దాము. అన్యులని లేదు, గ్రీసు దేశస్థులని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, క్రీస్తులో అందరూ ఒక్కరే. అయితే ఈ వాక్యాన్ని బైబిల్ ప్రకారంగా చూసుకుంటే బాప్తీసం తీసుకున్న వారు మాత్రమే క్రీస్తులో ఒక్కరే అని అంటారు. బాప్తీసం తీసుకుంటే వాడు క్రీస్తు వాడనే అర్థం. మరలా సపరేట్ క్రీస్తులో ఒక్కరే అన్న మాట ఎందుకు అంటాడు పౌలు గారు? బయట వాళ్ళను కూడా కలిపి ఆ మాట అన్నారు. క్రీస్తులో అందరూ ఒక్కరే, అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు క్రీస్తే, క్రీస్తు ద్వారానే మనం వచ్చాము. క్రీస్తే మనకు కుమారుడిగా ఉన్నాడు, క్రీస్తే మనలను తయారు చేశాడు, ఆయన ద్వారానే సమస్తము సృజింపబడింది. కాబట్టి ఈ సత్యం మనం తెలుసుకున్నాం, మిగతా వాళ్ళు తెలుసుకోలేకపోయారు, అంతే తేడా. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాము. తారతమ్య భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేద్దాము. అలా చేసేవాడు మాత్రమే క్రైస్తవుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ ఈ విధంగా చేశాడు అని అంటే, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు అని అంటే అతడు క్రైస్తవుడు కాదు, ఆమె క్రైస్తవురాలు కాదు అని అర్థం. క్రైస్తవుడు అట్టి విధంగా దేవునికి బాధపరిచే విధంగా ఉండడు. కాబట్టి క్రైస్తవ్యంలో దేవుడు చూపించినటువంటి సూత్రములు గమనిస్తూ, పాటిస్తూ, తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేద్దాం. నెహెమ్యా గారు ఏ విధంగా దేవునికి ప్రాధేయపడుతూ ప్రార్థన చేశారో, వేరొకరి మూలంగా వేరొకరి కోసము మధ్యవర్తిగా ఉన్నాడో, ఇప్పుడు మనం కూడా అదే విధంగా వేరొకరి శ్రమల గురించి, బాధల గురించి, వారికి వచ్చిన కష్టాల గురించి మధ్యవర్తిగా ఉండి వారి కోసం ప్రార్థన చేయాలి. నిన్ను వాళ్ళని, పొరుగు వారిని ప్రేమింపవలని. అది కులం లేదు, మతం లేదు, తారతమ్యం లేదు. కాబట్టి నిన్ను వాళ్ళు, నీ పొరుగుని ప్రేమించాలి. దట్స్ ద రూల్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్. ప్రతి ఒక్క క్రైస్తవుడికి మొట్టమొదటి ఆజ్ఞ ప్రేమించటం. నువ్వు ప్రేమించావు అంటే ఆటోమేటిక్గా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి, క్రీస్తులో ఉన్నటువంటి గుణాలు నీకు ఆటోమేటిక్గా అవలంబించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. వీటిలో ఉన్న సత్యాలు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీటి గురించి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. కాబట్టి నా మాటలను ఒకసారి ఆలోచన చేసి కరెక్టా కాదా అని అనిపిస్తేనే పాటించటం మొదలు పెట్టండి. లేదు నా మాటలు ఇంకేదైనా డౌట్ ఉన్న ఎడల మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉన్నారు, కామెంట్లో మీ యొక్క ప్రశ్నను, మీ యొక్క భావనను టైప్ చేసిన ఎడల దానికి నేను ఖచ్చితంగా చూసి సమాధానాన్ని అందజేస్తాం. కాబట్టి అందరూ ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క మాటలు ఆశీర్వదించి భద్రపరిచి, మాటల్లో ఉన్నటువంటి జ్ఞానమును, నిజమును దేవుడు మనకు తెలియజేయలాగున చిన్న ప్రార్థన చేద్దాము. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ముందుగా ఒక మయన్మార్లో జరిగినటువంటి భూకంపం గురించి కొంచెం ప్రార్థన చేద్దాము. అక్కడ వేలాది మంది చనిపోయారు. 9,000 సంథింగ్ నంబరింగ్ ప్రస్తుతానికి బయటపడింది. అంటే దగ్గరగా 1000 మంది మృతులు వారు కనుగొనగలిగారు. ఇంకా చాలామంది ఉన్నారు శిథిలాల కింద. మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము, మనకు ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి బాధ, గాయము లేదని అనుకోవద్దు. మన తోటి సహోదరులు, సహోదరునీలు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మయన్మారు, బ్యాంకాక్, ఇంకా కొన్ని ఐలాండ్స్లో కూడా వచ్చింది, విపరీతంగా వచ్చింది ఈ 2 ప్రదేశాల్లో. వీరి గురించి ఒక ప్రార్థన చేద్దాము. అందరూ ప్రార్థన చేద్దాం వీరి గురించి, వారి ఆరోగ్యం గురించి. వారు త్వరగా స్వస్థత పొందాలని చెప్పి, వారు కోల్పోయిన వాటికి దేవుడు త్వరగా వారికి మేలు, ఆశ్చర్యకార్యములు దేవుడు వారికి చెయ్యాలని ప్రార్థన చేద్దాం. వారికి మనము మధ్యవర్తిగా ఉన్నాము. వారు చేసిన పాపములు క్షమించమని మనమే అడుగుదాము. దేవుడు ఆ కీడును మరలా ప్రజల మీదకు రానివ్వకుండా చేయమని ఒకసారి దేవునికి ప్రాధేయపడదాము. ఒకసారి దేవుని ప్రార్థన చేద్దాం అందరం.
మరలా రేపు వినబోయేటువంటి వాక్యం గురించి ప్రార్థన చేద్దాము. ఈరోజు విన్నటువంటి వాక్యం గురించి ప్రార్థన చేద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు ఇచ్చినటువంటి గొప్పతనాన్ని బట్టి సమయం బట్టి వందనము స్తుతులు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించిన వందనము. ఎంతో మంది నుంచి వాళ్ళకి నశించిపోషండిగా ప్రభువా, మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. ధన్యులము తండ్రి. నిన్న ఇదే టైంలో మధ్యాహ్నం ఎంతో మంది జనులు చనిపోయి ఉన్నారు నాయన, శిథిలాల క్రింద. వారు చనిపోబోతున్నాము కొన్ని క్షణాల్లో అని కూడా ఎరుగనటువంటి వారు తండ్రి. వారు వెంటనే ఆ భవనాలు కూలిపోవడం, ఆ భవనాలు మీద పడి వారు కుప్పగూలిపోయి వెంటనే ప్రాణాలు విడిచిన వారు చాలా మంది ఉన్నారు. గాయపడి గాయాలకు అల్లాడిపోతూ ఉన్నవారు కోట్ల మంది ఉన్నారు. అయ్యా నా తండ్రి, సహాయం చేయండి. ఇటువంటి భూకంపాలు బారిన పడ్డవారు చాలా మంది ఉన్నారు. అయ్యా వారి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నా తండ్రి, వారి గురించి ఆలోచన చేయండి. నా తండ్రి, వారికి కలిగినటువంటి నష్టమును బట్టి మేమందరము దుఃఖిస్తూ ఉన్నాము నాయన. అయ్యా నా ప్రభువా, మేము ప్రతి దాంట్లోనూ ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు. అయ్యా నా తండ్రి, అట్టి విధంగా ఆశ్చర్యకార్యమును ఆ ప్రజల చుట్టూ కూడా నేను కుమ్మరించండి. అయ్యా నా ప్రభువా, వారికి జరిగిన నష్టము నా తండ్రి నీ యొక్క చిత్తంలో సమకూర్చండి. అయ్యా ప్రాణ నష్టం కానీ నా తండ్రి, ఆస్తి నష్టం కానీ నా ప్రభు, ప్రతి ఒక్కటి నీ యొక్క చిత్తంలో సమకూర్చండి. త్వరగా నా తండ్రి వారి గాయములు కట్టబడుటకు వారికి స్వస్థతను కలుగజేయండి. అయ్యా ఎంతో మంది కుటుంబాలు వారి యొక్క కుటుంబస్తులను కోల్పోయి ఉన్నారు. వారికి గొప్ప ఆదరణను కలిగించండి వారికి తండ్రి. ఇంకే వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఎప్పటికీ క్షేమంలో ఉంచారు. వందనం అయ్యా, సహాయం చేయండి తండ్రి ప్రభు. శిథిలాలు త్వరగా తీసివేసి శిథిలాల కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణము రక్షింపబడుటకు సహాయం చేయండి. ప్రతి ప్రాణము నెమ్మది కలిగి ఉండటకు సహాయం చేయండి నా ప్రభువా. అయ్యా నా తండ్రి, మేము విన్నటువంటి వాక్య భాగమును బట్టి నెహెమ్యా గారు ఏ విధంగా తండ్రి ప్రభు యెరూషలేము దేవాలయం గురించి చింతిస్తూ బాధపడుతూ ఉన్నారో, మేము కూడా నా తండ్రి మా యొక్క సేవకుల గురించి తండ్రి ప్రభు చింతిస్తూ బాధపడుతూ వారికి ఉన్న శ్రమలను గురించి మేము కూడా ప్రార్థన చేసేటువంటి మనస్తత్వం కృపను మాకు చూపించండి. నా తండ్రి, ప్రతి ఒక్కరూ ఆలోచనలో తండ్రి ప్రభు ముందడుగు వేయటకు సహాయం చేయండి. నీ సువార్తను మేము గొప్పగా జరిగించే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి, నీకే స్తోత్రం. ఎంతో మంది ఇంకా మర్మములు అయ్యా తండ్రి ప్రభు నీ గురించి తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు. అట్టి మర్మములను మాకు తెలియజేయండి. అట్టి జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి. స్తోత్రములు ప్రభువా. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి కంటేను నేను జ్ఞానవంతుడను అని చెప్పి ఉన్నాం. అట్టి జ్ఞానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆ జ్ఞానమును బట్టి నేను స్తుతించుటకు సహాయం చేయండి. రేపు జరగబోయేటువంటి పరిచర్లో తోడుగా ఉండండి. ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి. అయ్యా తండ్రి ప్రభు, నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క కార్యక్రమం మా జీవితంలో నెరవేరుస్తున్నారు. ఇచ్చినటువంటి మినిస్ట్రీని బట్టి వందనములు తండ్రి, స్తోత్రములు. అయ్యా ఇంకా మినిస్ట్రీని ఇంకా అభివృద్ధి పరచండి. ఇంకా తెలియని చిన్న బిడ్డలకు మేము తండ్రి ప్రభు నీ యొక్క ప్రేమను నీ యొక్క మాటలు వారికి నేర్పించుటకు మాకు సహాయం చేయండి. రేపు జరిగేటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉండండి. రాకపోకల్లోను, ఆహార విషయంలోను, వాతావరణ విషయంలోను తోడుగా ఉండండి. సండే స్కూల్కి పంపించేటువంటి పిల్లల్ని పంపించేటువంటి ప్రతి ఒక్క కుటుంబీకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తండ్రి ప్రభువా, వారి బిడ్డలు దేవుళ్ళు ఎదగాలని చెప్పి గొప్పగా ఆసక్తిగా వారి బిడ్డలు పంపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. బిడ్డ ప్రతి ఒక్కరూ ప్రతి వారము నేర్చుకునేది వారి హృదయంలో భద్రపరచండి. వారు ఎప్పుడు ఏ విధంగానూ ఈ యొక్క మాటలు మర్చిపోకుండా వీటి నుండి తొట్టిల్లకుండా వారి పాదంలో సరైన మార్గంలో నడుచుటకు సహాయం చేయండి. అయ్యా తండ్రి, వచ్చే నెల నుండి CVC కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాము. వాతావరణమే స్వాధీనంలో ఉంచుకోండి. అయ్యా తండ్రి ప్రభు, CVC కార్యక్రమాలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకొక తండ్రి ప్రభు కొన్ని ఎక్స్ట్రాగా తండ్రి ప్రభు చర్చస్ వచ్చిన తండ్రి వాటిలో తండ్రి ప్రభు బిడ్డలకు CVC కార్యక్రమాలు అయినా తండ్రి నీ యొక్క మాటలు ఆ బిడ్డలకు తెలియజేయటకు మాకు సహాయం చేయండి. తండ్రి నీకే స్తోత్రములు ప్రభు. తండ్రి ఇటు కార్యములు జరిగించటకు మాకు శక్తిని బలమును మీరు మాకు అనుగ్రహించండి. మేము ఎప్పుడు తండ్రి ప్రభు కూడికలు ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మరలా రేపు జరగబోయేటువంటి 2 నుండి తండ్రి ప్రభు 4 దాకా ఆదివారపు ఆరాధనలో తోడుగా ఉండండి. కూడి వచ్చేటువంటి ప్రతి ఒక్క సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి ప్రభు, మా యొక్క సంఘస్థుల్లో ఉన్నటువంటి తండ్రి ప్రభు ఇంట్ల విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఇంట్లో కార్యక్రమంలో రావాల్సినటువంటి ధనమును బిల్లును మీరు జ్ఞాపకం చేసుకొని
ప్రతి ఒక్కటి నీ చిత్తానుసారంగా జరిగించమని బ్రతిమాలుకుంటూ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకుని నా ప్రియుడు నా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.